3 రోజుల పాటు ఫుడ్ తినకూడదు, పడుకోకూడదు, కదలకుండా అట్లా కూర్చొని ఉండాలి. అదే సాబత బందిత రాతు చేతబడి స్టార్ట్ అయ్యింది. నిజంగానే బాగా కష్టపడి చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద కోనసెలవు వస్తుంది. అయినా ఈ అమ్మాయి కదలతో బెదలతో పాములు కూడా వస్తాయి. వద్దులేండి, గలీజ్ చేస్తుంటది. అదే చేతబడి నింటే చాలు. ఇంకా అలా 3 రోజులు కూర్చోంటది, కదలకుండా కంప్లీట్ అయిపోద్ది. చేతబడి చేసి కష్టపడి సంపాదించుకుందంట. ఇప్పుడు క్షమను అదే మంత్రగత్తె చెప్పిద్ది, నువ్వు ఎవరినైతే తలుచుకుంటున్నావో ఇంకా నుంచి వాడు నీ వాడైపోతాడు. ఇది చేతబడి ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇంకోటి చేసిద్ది. ఎన్ని పుస్తకాలు కొనిందో ఇప్పుడేం చేస్తుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈవిడ మీద వాడికి ప్రేమ పుట్టేలా చేసింది. కానీ ఇప్పుడేంది వాళ్ళ ఫ్యామిలీ మీద కోపం వచ్చేలాగా చేస్తుంది. ఇంకో చేతబడి వాళ్ళ ఫ్యామిలీని వాడు హేట్ చేసేలాగా ఆ ప్రాసెస్ ఇంట్లోనే కూర్చొని చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పోయాక అనుకుంటారు ఏముంది చూసాము మేము ఇంట్లో చేసుకోలేమేంది మాతో అని చెప్పి కూర్చొని చేసేసింది. హోమ్ మేడ్ అనమాట చేసేసింది. ఇంట్లో రకరకాల ప్రాసెస్లు చేస్తుంది. అందుకే ఆ రోజు పాపం చూసి నవ్వుకుంటా ఉంది కదా, నేను ఇంట్లో 100 చేస్తున్నాను, నీకు మీ మమ్మీకి అసలు ఏం తెలియట్లేదు నేను ఏం చేస్తున్నాను అన్నట్టు నవ్వుకుంటా పోతుంది కనిపించినప్పుడల్లా. అయితే ఎడ్డిది ఇప్పుడు ఈవిడ మీద అమితమైన ప్రేమ వాడికి